బిత్తరపోయాను, కితకితలెట్టింది, చికమకపడ్డాను, తోకుదిలేసి పరిగెత్తాను, తోటదిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 ఇంకేసుకో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో, పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో, పాము చూసి బిగుసుకుపోయాడో, కర్రదెస్తానన్నాడో, కుర్రమంటూ వెళ్ళాడో, మామిడి గుమ్మ గలగల ఊపాడో, చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ నీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏమైందో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావలు చూసి పొలవలలాడాను, మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయో, సెద్దకు వచ్చి కిలగిల నవ్వాడో, సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్, రూటు వాయించి ఆడించి చూపాడోయ్, మిలమిల మిలమిల మైకం గమ్మిందో. ఏంటి మీ బావ పావులు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పావు చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుగా. ఆ రోజు భయపడింది పావు చూసి కాదంటే, మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా? తర్వాత ఏమైంది? బాగా ఎంజాయ్ చేస్తున్నావు? ఏం లేదురా, కడపలో ఎలక్షన్ తాలూకు 10 లక్షలు డబ్బులు వచ్చినాయి, బాంబులు రెడీ చేయమని వచ్చినాయి, దానివల్ల 10 లక్షలు వచ్చినాయి, అందుకే ఎంజాయ్ చేస్తున్నా. అందుకని సరదాగా ఎంజాయ్ చేస్తున్నావా? అవునరా. మరి ఇంకా ఏమిటిరా సంగతులు? అన్నట్టు చూడడం మర్చిపోయా, విషయం తెలుసా? ఏంట్రా అది? పండు వాళ్ళ నాన్న చంపేశారంట. అవును. ఎవరు? అభిమాన్యం. అభిమాన్యం? అవునరా, తుపాకీతో కాలు చంపారంట. అంతేరా? అంతేరా, కత్తి పట్టుకున్నా కత్తితోనే మరణిస్తాడు. మరి సరే గానీ ఇంకా మరి ఇంకేందో సంగతి చెప్పు. బాసు ఫోన్ చేశాడు, సాయంత్రం 5ంటికి ఫోన్ చేశాడు రమ్మని. ఎందుకంట? ఏదో ముఖ్యమైన విషయం ఉందంట. సరే నువ్వు వెళ్ళి కనుక్కోనరా. అంటే ఏమి లేవులేరా. సరే నేను వెళ్ళి కనుక్కొని వస్తానులే. అక్కర్లేదు, నేనే వెళ్ళొస్తా.